హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలాగున్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. అలాగే మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు కార్తీక సోమవారం అండి, సెకండ్ సోమవారం అనమాట. అందరికీ కార్తీక సోమవారం శుభాకాంక్షలు అండి. మేమైతే ఇప్పుడే పూజ అయితే చేసేసిన అనమాట. ఇంట్లో ఇప్పుడే పూజ అయిపోయింది, మీకు చూపిస్తా, చూసేయండి. పూజ అయితే చేసిన ఫ్రెండ్స్, ఇప్పుడే మా ఇంట్లో పూజ మాత్రం ఇప్పుడే అయిపోయిందనమాట. ఇప్పుడే పూజ అయిపోయింది. మీరు ఎలా చేసుకున్నారో నాకు కామెంట్ ద్వారా చెప్పండి. మా ఇంట్లో పూజ ఇప్పుడే అయిపోయింది. ఇక్కడ హనుమాన్ దగ్గర కూడా పూజ అయిపోయిందండి. ఇది మెయిన్ డోర్కి ఎదురుగా అనమాట. అక్కడ మందిరము, ఇక్కడ మాత్రం మెయిన్ డోర్కి ఎదురుగా పెట్టిన ఆంజనేయ స్వామి. ఇక్కడ పూజ కూడా అయిపోయిందండి. పూజ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఈరోజు పొద్దున వచ్చేసి టిఫిన్ అయితే చేయలేదన్నమాట. పూజ చేసుకోవాలని చెప్పేసి చేయలేదు. అలాగే ఇప్పుడు వచ్చేసి అన్నంకి పెట్టినా అనమాట. తొందరగా చేస్తున్నా ఫ్రెండ్స్. అన్నం పప్పు తొందరగా చేసేస్తే పిల్లలు తింటారు అనమాట తొందరగానే. ఇక్కడ వచ్చేసి పప్పుకు వచ్చేసి ఇవి ఎర్రయి కందిపప్పు అండి. ఇవి ఎర్రటి అనమాట కందిపప్పు. మా సైడ్ అయితే కనుక మసూర్ దాల్ అంటారు, మన సైడ్ ఎర్ర కందిపప్పు అనుకుంటా. అలాగే పప్పుకు వచ్చేసి ఒక ఉల్లిగడ్డ తీసుకున్నా అండి, ఒకటి ఆనియన్ తీసుకున్నాను అనమాట, 2 టమాటాలు, 2 పచ్చిమిరపకాయలు, తేజ్పత్త 2 ఆకులండి, బిర్యానీ ఆకులు 2 తీసుకున్నాను అనమాట. ఓకేనా. ఇప్పుడు పప్పు ఎలా చేస్తానో సింపుల్గా అండి, తొందరగా అయిపోద్ది. మనకి ఎప్పుడన్నా బయటికి పోవాలన్నా ఏదన్నా తొందరగా పని కావాలంటే కనుక సింపుల్గా పప్పు అన్నమాట. ఇది చూపిస్తా, చూసేయండి. కుక్కర్ అయితే వేడింది అనమాట. ఇప్పుడు కొద్దిగా నూనె వేసుకుంటున్నా. నేను వచ్చేసి ఇది మస్టర్డ్ ఆయిల్ వాడతానండి, ఆవాల నూనె అనమాట. చాలా బాగుంటుంది, అందుకని ఆవాల నూనె యూజ్ చేస్తా. నూనె వేడైంది ప్లస్ ఇప్పుడు జీరా వేస్తున్నా, జీలకర్ర, 2 బిర్యానీ ఆకులు, ఉల్లిగడ్డలు, అలాగే పచ్చిమిరపకాయలు. ఇవి కొద్దిగా మగ్గినాక టమాటా వేస్తాం. మగ్గింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఆ టమాటాలోనే కొద్దిగా ఉప్పు, పసుపు మనం యాడ్ చేద్దాం. కొద్దిగా పసుపు, అలాగే ఉప్పు 1 స్పూన్. ఇప్పుడు బాగా మిక్స్ చేస్తున్నాం. ఇప్పుడు మగ్గింది ఫ్రెండ్స్, టమాటకాయలు అనేది మగ్గింది అనమాట. ఇప్పుడు పప్పు వేసేస్తున్నాం, నీళ్ళతో వేసేసిన. మనం నీళ్ళు ఎన్నైనా వేసుకోవచ్చు అనమాట, మనకు పప్పు ఎంత కావాలో అంత అనమాట. పతలా కావాలంటే పతలా చేసుకోవచ్చు, కొద్దిగా మనకు గట్టి పప్పు కావాలంటే కనుక నీళ్ళు కొద్ది తక్కువ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నీళ్ళు వేసిన అనమాట, తగినంత నీళ్ళు, నాకు ఎన్ని పడితే అన్నీ వేసిన అనమాట. ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టేసి 3 సీట్లు వచ్చేంత వరకు ఉంచుతాం. ఓకేనా. 3 సీట్లు రావాలి. 3 సీట్లు వచ్చినాక మళ్ళీ ఓపెన్ చేసి చూపిస్తాం. ఓకే. అందరికీ ఇక్కడ చూడండి, అన్నం కూడా ఉడికేస్తుంది అనమాట. 10 minutes later. పప్పు అయితే కనుక 3 సీట్లు వచ్చినాయి ఫ్రెండ్స్. ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం. పప్పు అయితే బాగా ఉడికిపోయింది అనమాట. మనకేం పప్పు గుత్తొట్టి పెట్టి ఎనపాల్సిన అవసరం లేదనమాట, అంత మెత్తగా అయిపోద్ది. ఈ పప్పు కందిపప్పు మాదిరి కాదు అనమాట, పచ్చది కందిపప్పు ఉంటుంది కదా, అది మాదిరి కాదు. ఇది ఎర్రపప్పు కాబట్టి బాగా మెత్తగా ఉడికిపోయింది. ఇట్లా గంటతోటి ఉడికే ఇలా అంటే చాలు. పప్పు గుత్తొట్టి ఎనుకునేటోళ్ళు పప్పు గుత్తొట్టి కూడా ఎనుకోవచ్చు. ఓకే. ఇప్పుడు ఇది పప్పుకి తిరామాతకి ఏమేమి కావాలో చూపిస్తా, చూసేయండి. సన్నగా తరిగిన తెల్లవాయలు, అటుపతి 2-3 ఎండుమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర, అలాగే
ఆవాలు జీలకర్ర. ఓకే, ఇప్పుడు ఎలా తిరమాత వేస్తానో చూసేయండి. ఇది మంచిగా వేడి కావాలి ఫ్రెండ్స్. నూనె వచ్చేసి నేను ఇదే వాడుతున్నాను అనమాట, మస్టర్డ్ అయితే. ఇది మంచిగా వేడి కావాలి ఫ్రెండ్స్, నూనె అయితే మంచిగా వేడి కావాలి, అప్పుడే మనం తిరమాత పెట్టాలన్నమాట. ఆవాలు జీలకర్ర వేస్తున్నా, అలాగే కరివేపాకు, తెల్లవాయలు, ఒట్టి మిరపకాయలు. ఈ కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుదాం. ఇటుపక్క గ్యాస్ ఆన్ చేసి పప్పు అనేది కొద్దిసేపు బాయిల్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే కొద్దిగా నీళ్ళు యాడ్ చేస్తున్నా కాబట్టి కొద్దిగా బాయిల్ చేస్తున్నా. ఇప్పుడు ఇక్కడ కూడా తిరమాత రెడీ అయిపోయింది. ఈ సైడ్ తిరమాత చూడండి మంచిగా వేగిందనమాట. దీంట్లోనే కొద్దిగా కారం వేసేసాను అనమాట. ఇప్పుడు మంచిగా వేసి ఇప్పుడు పప్పులు వేసేద్దాం. పప్పులు అయితే వేసేసిన చూడండి. అంతే, పప్పు రెడీ అయిపోయింది. ఇప్పుడు పైనుంచి కొద్దిగా కొత్తిమీర వేసేద్దాం. ఓకే ఫ్రెండ్స్, పప్పు అయితే బాగా తెరులుతుందనమాట. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేద్దాం. ఉప్పు ఏమైనా తక్కువ ఉంటే ఇప్పుడు వేసుకోవచ్చు అనమాట. ఉప్పు కారం ఏదైనా తక్కువ ఉన్నా కూడా వేసుకోవచ్చు. ఈ పప్పు కొద్దిగా పతలాగా ఉంటేనే బాగుంటుంది ఫ్రెండ్స్, గట్టి పప్పు అయితే బాగుండదు, పతలాగానే బాగుంటుంది. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేస్తున్నా. ఓకే, గ్యాస్ మీద మూత కుక్కర్ మీద మూత పెట్టేద్దాం. ఇక్కడైతే అన్నం అయితే రెడీ అయిపోయింది. అన్నం కూడా రెడీ చేసేసిన. అన్నం ఏంది, పప్పు అయింది. అన్నం పప్పు అయితే ఒట్టి తినలేరు కదా ఫ్రెండ్స్, అందుకే మళ్ళీ అప్పడాలు నూనెలో ఫ్రై చేస్తున్నా. ఓకే, రోజు టిఫినీలు ఉంటే గనక చాలా లేట్ అవుతుంది ఫ్రెండ్స్. నాకైతే గనక పూజ చేసుకోవడానికి ఈరోజు నా టిఫిన్ టైం లేదు, అంటే టిఫిన్ చేయలేదు కాబట్టి పూజ తొందరగా అయిపోయిందనమాట. ఈరోజు సోమవారం, మా వారు కూడా సోమవారం పూట తిన్నాడు. ఎందుకంటే ఉపాసం ఉంటాడనమాట. ప్రతి సోమవారం ఉపాసం, సోమవారం శనివారం ఉపాసం ఉంటాడనమాట. డైరెక్ట్ నైట్కి తింటాడనమాట. అందుకని పిల్లలకు కూడా ఈరోజు కాలేజ్ సెలవు ఉన్నది, అందుకే వాళ్ళు కూడా ఇంట్లోనే ఉంటారు కాబట్టి కొద్దిగా లేట్ లేచిండ్రు. ఇంకా వాళ్ళ ప్రకారంగా వాళ్ళు మధ్యాహ్నానికి ఒకేసారి భోజనం రెడీ చేస్తాను అనమాట, పెట్టుకొని తింటాం. ఇప్పుడు మందిరం పోవాలి ఫ్రెండ్స్. మందిరం పోయి అక్కడికి నాకు టైం ఉంటే కొద్దిగా వీడియో తీస్తా. ఓకేనా, బాయ్. Later that same evening. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు సాయంత్రం లాగ్ అనమాట. మందిరం అయితే పోయి వచ్చిన ఫ్రెండ్స్. మందిరం కాడ వీడియో తీద్దాం అనుకున్నా, తీయలేకపోయినా ఫ్రెండ్స్. కొద్దిగా భయం పుట్టిందనమాట తీయడానికి, అందుకని హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ అందరికీ. ఇప్పుడు సాయంత్రం అనమాట. సాయంత్రం టైం వచ్చేసి ఇప్పుడు 7:30 అవుతుంది. ఓకేనా, మధ్యాహ్నంది పప్పు ఉంది ఫ్రెండ్స్. కొద్దిగా పప్పు ఉందనమాట. పప్పుకు తోడుగా మళ్ళీ కొద్దిగా పచ్చడి కనిపెట్టేసిన. ఇది దొండకాయలు, పచ్చిమిరపకాయలు, టమాటకాయలు అందేసి ఫ్రై చేసి పెట్టిన అనమాట. ఇక్కడ శనగకాయ పప్పులు. ఇప్పుడు ఈ పచ్చడి చేయాలి. ఇటు పక్క అన్నం వచ్చేసి అన్నం గ్యాస్ మీద పెట్టేసిన, పొంగు కడుతుంది అనమాట. ఓకేనా, అన్నం చేయాలి ఫ్రెండ్స్. ఇప్పుడైతే గినక అన్నం అవుతుంది. అలాగే ఇక్కడికి పచ్చడి మగ్గబెట్టిన అనమాట. పచ్చడి కూడా ఇప్పుడు మిక్సీలో తిప్పాలి ఫ్రెండ్స్. రోడ్లు వేసి దించితే కనుక దాని టేస్టే వేరనమాట. మాకు ఇక్కడ రోడ్లు అందు ఏం దొరకవు, అందుకని ఇంకా మిక్సీలో తిప్పాలి. ఇప్పుడు మిక్సీలో తిప్పుతా. అలాపోతే ఇంకా దీపావళి లైటింగ్స్ మాత్రం అలాగే ఉన్నాయి ఫ్రెండ్స్. లైటింగ్స్ అయితే అలాగే ఉన్నాయి, ఇంకా తీయలేదు. ఈరోజు సోమవారం కాబట్టి, సెకండ్ సోమవారం కాబట్టి లైట్లన్నీ చాలు చేసిన అనమాట. లైట్లన్నీ ఆన్ పెట్టేసిన, లైట్లన్నీ వెలుగుతూ ఉన్నాయి అనమాట. ఓకేనా ఫ్రెండ్స్. Meanwhile, తిప్పిన ఫ్రెండ్స్, మిక్సీలో తిప్పిన అనమాట. కొద్దిగా బదర తిప్పానమాట. ఎక్కువ మరీ మెత్తగా లేకుండా కొద్దిగా మెదగనట్టు అనమాట. అలా పట్టేసిన అనమాట మిక్సీలో.
ఓకేనా. ఇటుపక్క అయితే అన్నం అయితే ఉడుకుతుంది. అన్నం ఉడికినాక అన్నం ఉంచేసాలి. ఇప్పుడు ఈ రోజుకి మా ఇంట్లో అన్నం, పప్పు, పచ్చడి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వ్లాగ్ గినక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఎవరే కానీ సబ్స్క్రైబ్ చేసుకోవటం లేదు, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. ఓకే, బాయ్ బాయ్ బాయ్. खत्म. बाय बाय, टाटा, गुड बाय, गया.